ఇతరులు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నువ్వు బాధపడితే దానికి అర్థం లేదు. ఎందుకంటే, నీకంటే ఎక్కువగా వాళ్ళని నువ్వు ఆశించినందుకు బాధపడు. కొంచెం కూడా అర్హత లేని మనిషి నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు. నీ అమాయకత్వం. మనం సుఖంగా ఉన్నప్పుడు పట్టుకునే చేతుల కంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిన చేతులే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. మనిషిని బ్రతికుండగానే చంపేసే రెండే 2 ఆయుధాలు. ఒకటి అనుమానం, 2 అవమానం. నా జీవితంలో నేను సుఖంగా జీవిస్తున్నాను అనుకునే దానికంటే సర్దుకుపోయి జీవిస్తున్నానన్నదే నిజం. నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ప్రపంచంలో నేను లేకపోయినా నా జ్ఞాపకం మాత్రం నువ్వే. నువ్వు ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు. అది నీ వ్యక్తిత్వానికి, నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది. మన మనసుకు ఆశ ఎక్కువ. ఏది కావాలంటే అది ఆశపడుతుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. మనకు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది.